శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 7వ అధ్యాయం ద్వాదశాక్షర మంత్రం మహిమ. ఋషిగణాలు ఇట్లు ప్రశ్నించిరి: ప్రాణులు ఏ మంత్రం జపించుట చేత సాంసారిక బంధం నుంచి ముక్తులు కాగలుగుతారు? వారు పాపాల నుంచి ఏ విధంగా ముక్తులై మోక్షప్రాప్తిని పొందగలుగుతారు? ఏ జపం చేత నరుడు అలక్ష్మి లేక అశుభాల నుంచి రక్షించుకొనగలడు? ఎట్టి వ్యక్తికి లక్ష్మీవాస ప్రాప్తి కలగగలదు? సూతముని, మీరు ఈ విషయాలు తెలియజేయుటకు యోగ్యత కలవారు, అందుచేత మాకు తెలియజేయడు అని ప్రార్థించిరి. మునులతో సూతుడు ఇట్లు చెప్పెను: పూర్వం బ్రహ్మ వశిష్ఠ మహామునికి తెలియజేసిన సర్వలోకములకు శుభకార్యకు ఈ విషయం గురించి సంక్షేపంగా తెలుపుతాను. దేవతలకు అధిపతి అజుడు, కృష్ణుడు, అచ్యుతుడు, సర్వపాపాలు పోగొట్టువాడు, సర్వ బ్రహ్మవాదులకు అందరికీ మోక్షం ప్రసాదించువాడకు విష్ణుదేవుడు దేవతలకు అధిపతి. అందరూ ఆ విష్ణుదేవునికి నమస్కరించి, నేను చెప్పబో మాటలు ఆలకింపుడు. ఎవరు పుణ్యకర్మలు చేయనో, నారాయణ నామ నిరంతరం స్మరించుచుండునో, ఆయనకు నమస్కరించి మనసునందు, పలుకునందు, శరీరమందు ఆయన స్మరిస్తూ, నిద్రపోతూ, నడుస్తూ, భోజనం చేస్తూ, నిలబడి, మేల్కొని ఉండి, కన్నులు తెరుచుకొని ఉండి నారాయణ నామం తలుచుకున్నవాడే విద్వాంసుడు. మహామునులారా, నమో నారాయణాయ అనే శబ్దాన్ని ఎవరు పలుమార్లు ఉచ్చరిస్తారో, అంతరాత్మయందు విష్ణునామ స్మరించును, భోజపేయ లేహ్య పదార్థాలను ఉపయోగించినప్పుడు ఈ మంత్రం చేత అభిమంత్రితమైన పదార్థాన్ని స్పృశిస్తూ తినును, అతడు మోక్షప్రాప్తిని పొందగలడు. ఈ నమో నారాయణాయ అను మంత్రం చేత సర్వ పాపముల నుంచి విముక్తి పొంది ఉత్తమ గతి ప్రాప్తింపు చేసుకొనును. ఇంతకు ముందు చెప్పిన దుస్సహుని పత్ని అయిన అలక్ష్మి విషయాన నారాయణ శబ్దమును విన్నంతనే అలక్ష్మి నిస్సందేహంగా దూరమునకు పరిగెత్తిపోవునని తెలిపి ఉంటని. సువ్రతులకు మునులారా, దేవేశుడుకు విష్ణువుకు పత్ని అయిన లక్ష్మి అట్టి వ్యక్తి యొక్క ఆవాసం, గృహం, శరీరములందు వాసం చేయును. సర్వశాస్త్రములను మధించి పలు పర్యాయాలు చర్చించి సదా నారాయణ ధ్యానం చెయ్యాలని సారాంశంగా ప్రకటించబడింది. అనేక మంత్రాలు తెలుసుకుంట చేత, అనేక వ్రతాలు ఆచరించుట చేత ఏమి లాభం? నమో నారాయణాయ అన్న మంత్రం సర్వార్థ సిద్ధి సాధకం. అందుచేత అన్ని సమయములందును నమో నారాయణాయ అన్న మంత్రం జపించాలి. ఉత్తములకు మునులారా, ఆ జపం చేయవారు తమ బంధు సహితంగా విష్ణులోకం చేరుకుంటారు. దేవదేవేశుడకు విష్ణువుకు సంబంధించిన 2వ మంత్రం వినము. ముందుగా నేను ఆ మంత్రంను అభ్యాసం చేశాను. అది వేదముల తత్వాన్ని ప్రాప్తింపచేయనట్టి సాధనం. అతి ప్రాచీనం, ద్వాదశాక్షరయుక్తమైనది. సంక్షిప్తంగా నేను మీకు ఆ మంత్రం యొక్క మహత్యం తెలియజేస్తాను. ఒకానొక మహాబుద్ధిశాలి యొక్క బ్రాహ్మణుడు కలడు. అతడు తపస్సు ఆచరించగా అతడికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి తగిన సమయమందు క్రమంగా ఉచిత సంస్కారంలో నడిచిన పిమ్మట ఆ పుత్రునికి ఉపనయన సంస్కారం ఆచరించెను. ఉపనయనం అయిన పిదప ఆ కుమారునికి విద్యాభ్యాసం ప్రారంభించెను. కానీ అతడు తన ముఖం నుండి ఎట్టి శబ్దము ఉచ్చరించలేకపోయెను. మాట్లాడుటయందు అతడి జిహ్వ కదలటయే లేకపోయెను. అప్పుడు ఆ శ్రేష్ఠ బ్రాహ్మణుడు మిక్కిలి దుఃఖితుడయ్యెను. ఆ బ్రాహ్మణుని పుత్రుని పేరు ఐతరేయుడు. అతడు నిరంతరం వాసుదేవ అని ఉచ్చరిస్తూ ఉండెను. అతడి తండ్రి విధిపూర్వకంగా ద్వితీయ వివాహం చేసుకుని అనేక మంది పుత్రులకు జన్మనిచ్చెను. ఆ పుత్రులందరూ వేదాలు అధ్యయనం చేసి తమ విద్యాబలం చే ధనికులైరి. ఐతరేయుని తల్లి మాత్రం మిక్కిలిగా దుఃఖించి శోకం చేత మూర్ఛితురాలై తేరుకొని, నా సవితికి పుట్టిన పుత్రులు వేదాంగములందు పారంగతులై విద్వాంసులైరి. వారు బ్రాహ్మణుల చేత మిక్కిలి గౌరవం పొందుచున్నారు. అట్లే తన తల్లిని అన్ని విధాలా సంతోషితురాలని చేస్తున్నారు. అభాగ్యురాలు నాకు విద్యాశూన్యుడవగు నీవు జన్మించావు. నీవే పని చేయుటకు యోగ్యుడవు కావు. మనుషుడు ఏదో విధంగా జీవించుట ఉచితమైనది కాదు అని పలికెను. తల్లి ఈ విధంగా పలకగా ఆ పుత్రుడు యజ్ఞస్థలానికి పోయెను. అతడు యజ్ఞశాల యందు ప్రవేశించగానే అక్కడ ఉన్న బ్రాహ్మణుల ముఖం నుంచి ఎట్టి మంత్రాలు వెలువరచలేకపోయిరి. ఆ బ్రాహ్మణులు ఐతరేయుడు అచ్చట ప్రవేశించిన పిదప మోహితులైరి. అందుచేత ఐతరేయుడు అక్కడున్నంత వరకు బ్రాహ్మణుల కంఠం మోగపోయింది. కానీ ఐతరేయుని ముఖం నుంచి వాసుదేవ అనే శబ్దం వెలువడ్డ వెంటనే ఆ బ్రాహ్మణునికి వాక్కు యథాప్రకారంగా సిద్ధించగా వారు మంత్రోచ్చారణ చేయటం మొదలెడిరి.
అంతటా ఆ బ్రాహ్మణులు ఐతరేయునికి ముందుగా నమస్కరించి స్వయంగా వచ్చిన అతడిని పూజించిరి. అంతటా యజ్ఞకార్యం గడుస్తుండగా వారందరూ అతడికి ధనము, వస్త్రములు, భోజనమును సమర్పించి సన్మానితుని గావించిరి. చివరకు అతడు షడంగ సహితముగా సర్వవేదాలను యజ్ఞకర్తలకు ఆ బ్రాహ్మణుల సభయందు ఉచ్చరించగా అక్కడ గల బ్రాహ్మణులు, బ్రహ్మ ఇతరులు ఐతరేయుని స్తుతించిరి. సిద్ధచారణుడు ఆ సమయాన ఆకాశం నుండి ఐతరేయునిపై పుష్పవర్షం కురిపించిరి. ఉత్తములకు బ్రాహ్మణులారా, ఈ విధంగా యజ్ఞం సమాప్తమైంది. ఐతరేయుడు తన గృహానికి తిరిగిపోయెను. ఆయన తన తల్లిని యథాప్రకారం పూజించి విష్ణులోకానికి పోయెను. ఈ ద్వాదశాక్షర మంత్రమహత్యం నేను మీకు ఎల్లరికూ సంపూర్ణంగా వినిపించాను. ఈ వృత్తాంతం చదివిన వారు, విన్నవారు మహాపాప విముక్తి పొందుతారు. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని జపించిన వారి జీవనం పాపపూర్ణమైనను అతడు అంతమున విష్ణు పరంధామాన్ని ప్రాప్తింప చేసుకొనను. ఈ ద్వాదశాక్షర మంత్రమున అభిరుచి కలిగిన వారు పరమస్థానం ప్రాప్తింప చేసుకుంటారు అన్నట్టు నిస్సందేహ విషయం. ఓ సుబ్రతులాగమనులారా, ఎవరు తమ ధర్మాన్ని స్థిరంగా ఆచరిస్తారో, వాసుదేవుని భక్తి యందు లీనమై ఉంటారో ఆ మహాత్ములు దివ్య స్థానాలు పొందగలుగుతారు. ద్వాదశాక్షర మంత్ర మహిమ అను 7వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.